దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు చాగంటి అప్పారావు కదూ? అవునండి, మా అమ్మా నాన్న పెట్టిన పేరు. జనతా బార్ మీరే కదూ? కాదండి. అదేమిటి మీరేనన్నారుగా? అదేనండి, నాతో పాటు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారండి. ఓహో. ఈ నెల 16వ తారీఖు ఈ రవీంద్రబాబు మీ బారుకు వచ్చాడు కదూ? వచ్చాడండి. వచ్చేం చేశాడు? పెద్దగా ఏం చేయలేదండి. అదేమిటి పోలీసులకు మీరు ఇచ్చిన రిపోర్ట్లో బార్లోకి వచ్చి సీసాలు పగలగొట్టాడని, మీ జేబులో డబ్బులు దౌర్జన్యంగా తీసుకున్నాడని చెప్పారు. ఇప్పుడేమో పెద్దగా ఏం చేయలేదని చెప్తున్నారేమిటి? సీసాలు పగలగొట్టడమేమో నిజమేనండి, కానీ అది నవ్వులాటకు మాత్రమేనండి. జేబులోంచి డబ్బులు కూడా తీసేయండి, కానీ అది ఎగతాళికేనండి. మీరన్నట్టు దౌర్జన్యంగా మాత్రం కాదు. దౌర్జన్యంగా కాకపోతే మీ పనివాళ్ళు రవీంద్రబాబు మీద కొట్లాట కిందకు వెళ్లారు. అది నిజం చెప్పండి. సాక్ష్యాన్ని మార్చడానికి ప్రయత్నించగలరు. ప్రాసిక్యూషన్ వారు తమ సాక్షిని తామే క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటున్నారు. యువర్ ఆనర్, సాక్షి పోలీసులకు తాను రాసిచ్చిన రిపోర్ట్లోని అంశాలను మార్చి సాక్ష్యాన్ని తారుమారు చూస్తున్నాడు. పోలీసు రిపోర్టులోని అంశాలను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం యువర్ ఆనర్. సాక్షి కోర్టులో ఏం చెబుతాడో అదే మనకు కావాల్సింది. ప్రాసిక్యూటర్, రిపోర్టును గురించిన రిఫరెన్స్ వదిలేసి ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పండి అప్పారావు గారు, రవీంద్రబాబు మీ బార్లోకి వచ్చి ఏ గొడవ చెయ్యకపోతే మీ మనుషులు అతను ఎందుకు పోట్లాడుకున్నారు? వాళ్ళు పోట్లాడుకున్నారని నేను చెప్పలేదు కదండి. అదేమిటి మీరే కదా వాళ్ళు పోట్లాడుకుంటున్నారని పోలీసులకు రిపోర్ట్ చేసింది? అదే, వాళ్ళు ఆ ఊ అని చేతులు అనుకుంటుంటే పోట్లాడుకుంటున్నారేమో అని పోలీసులకు ఫోన్ చేసి చెప్పానండి. ఆ తర్వాత మా వాడు చెప్పారు అది పోట్లాట కాదు. మరేమిటి? అది నాకు తెలియదండి. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? అక్కర్లేదు, ఇట్స్ ఓకే. యువర్ ఆనర్, రెండో సాక్షిని ప్రవేశపెట్టమని కోరుకుంటున్నాను. మధురమణి మురుగేశన్. మధురమణి మురుగేశన్. నీ పేరేమిటి బాబు? మురుగేశన్. మురుగేషన్ అంటే తమిళేనా? ఆమా సార్. ఏం చేస్తుంటావు? జనతా బార్ లో పని చేస్తాను. జనతా బార్ లో పని చేస్తాను. పని చేస్తావా? ఈ రవీంద్రబాబు నీకు తెలుసా? తెలుసు సార్, నమ్మ గురువు దానే. ఆ తల మీద దెబ్బ ఎలా తగిలింది? నమ్మ గురువు గారు కరాటే మాస్టర్ సార్. ఆయన దగ్గర కరాటే నేర్చుకుంటా ఉంటే తప్పు పనిట అప్పో తలకు దెబ్బ తగిలింది సార్. అంటే నీ పొరపాటు వల్లే దెబ్బ తగిలింది గాని ఈ రవీంద్రబాబు కావాలని కొట్టలేదంటావు? ఆమా సార్, నమ్మ గురువు గారు నల్ల మనిషే సార్. ఎనీ క్లాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్? నాట్ నెసరీ. ఇంతవరకు కోర్టులో హాజరుపరిచిన సాక్ష్యాన్ని బట్టి, పోలీసు వారు దాఖలు చేసిన కేసును బట్టి చూడగా, ప్రాసిక్యూషన్ వారు తమ కేసును రుజువుపరచట్లో తీవ్రంగా విఫలమైనట్టు రుజువైనది. అయినప్పటికీ బుద్ధిపూర్వకంగా చేసిన, ఎగతాళిగా చేసిన నేరానికి శిక్ష తప్పదు. కనుక ముద్దాయి జనతా బారులో సీసాలు పగలగొట్టుట, యజమాని జేబులోంచి డబ్బులు తీయుట, బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించుట మొదలైన సంఘ వ్యతిరేకమైన పనులు చేయటం వలన అతనికి 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. సహభాష్ న్యాయమూర్తి, సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా అధికారం చేతిలో ఉంది కదా అని కన్న కొడుకే శిక్ష వేశావు. నువ్వు నా మిత్రుడైనందుకు నిజంగా సంతోషిస్తున్నావయ్యా. నీలాంటి జడ్జి జిల్లాకి ఒక్కడుంటే చాలు, దేశమే బాగుపడిపోతుంది. ఇదిగో రామానందం, మీ బావగారు చేసిన ఘనకార్యానికి మనం సత్కార సభ ఒకటి ఏర్పాటు చేసి కనకాభిషేకం, గజారోహణం. కర్తవ్యం అంటే అర్థం తెలియని నీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పులేదు. కానీ మేము న్యాయశాస్త్రానికి బద్దులం. గాడిద గుడ్డు, కొడుకుని రక్షించకొద్దని ఏ న్యాయశాస్త్రంలో ఉందయ్యా? ఇదిగో న్యాయమూర్తి, చిన్న అబద్ధం ఆడలేక భార్యాబిడ్డ నమ్ముకున్న వాళ్ళు, ఆడిన మాట తప్పలేక కొడుకుని అరణ్యానికి పంపిన వాళ్ళు నీ దృష్టిలో గొప్ప త్యాగధనులు కావచ్చేమో కానీ నా దృష్టిలో కీర్తి కోసం తాపత్రయపడే స్వార్థపరులు. ఇదిగో అర్థం లేని ఆదర్శాలకు పోయి అవివేకంగా ప్రవర్తించుకో. ఈ రోజుల్లో మంత్రులు తమ కొడుకుల్ని మంత్రులు చేయాలనుకుంటున్నారు, సినిమా హీరోలు తమ కొడుకులు హీరోలు చేయాలనుకుంటున్నారు. చిన్న తప్పు చేసినందుకు నీలాగా జైలుకు పంపించడంలా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లౌకికంగా ప్రవర్తించు. నేను లోపలికి రాలేదండి, ఇక్కడే కూర్చున్నాను. లోపలే పద. కూర్చో. ఏమండి, అబ్బాయిని జాగ్రత్తగా జైలుకి పంపించారుగా. ఇంకో 3 నెలల వరకు నా బిడ్డ నా కంటికి కనిపించడు, అంతే కదండి? వాడు నాకు కొడుకేనే. జడ్జిగా వాడిని శిక్షించిన తండ్రిగా ఎంత కుమిలిపోతున్నాను అర్థం చేసుకో.
జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయినా వాడు మంచి మనిషిగా తయారవుతాడేమోనని ఆశిస్తున్నాను. వాడు మంచి మార్గంలో నడవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు. హాయ్ మామగారు. గుడ్ మార్నింగ్. అల్లుడు గారు ఏమిటి మీరే వచ్చారు? ఒక చిన్న కాగిత కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. మా ఇంట్లో కాకులు కుక్కలు, అందుకని వచ్చాను. అది సరే గానీ మా డాడీ ఫైల్ తీసుకురమ్మన్నారు. నానా ఆ, హాయ్ గీత. బయటికి వెళ్ళొస్తాను. గీత గీత 1 మినిట్ మేడం. అందమైన వారు అందంగా ఒక్కసారి హలో అంటే మీ సొమ్మేం పోతుంది చెప్పండి. అడ్డమైన వాళ్ళందరికీ హలో అని చెప్పడానికి నేనే టెలిఫోన్ ఆపరేటర్ని కాను. ఓ మార్వెలస్ జోక్, నవ్వాలనిపిస్తుంది. అవును, ఈ రోజు అనుకుంటాను మీ హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యేది. ఏ దండలు ఏమైనా ఏర్పాటు చేస్తావా? కావాలనుకుంటే ఒక దండలకేం కర్మ, రికార్డింగ్ డాన్సులు, చెక్క భజనలు వగైరా వగైరా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాను మీకోసం. చాలా విద్యలు నేర్చుకున్నావే. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పమంటా స్వీటీ? అంతకంటే ముందు కొంచెం మర్యాద కూడా నేర్చుకోవాలి నువ్వు. లేకపోతే చిన్న వయసులోనే కట్టుడు పళ్ళు కట్టించుకునే కర్మ పడుతుంది. ఏమండి, మీ అమ్మాయి కాస్తంత అందంతో పాటు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందే. దాని మాటలే పట్టించుకోకు నాయన, గారాబంగా పెరిగింది కదా, కాస్త పొగరు. ఉండాలండి, అసలు ఇలాంటి పొగరబోత ఆడపిల్లంటే నేను పడిసేస్తాను. అయితే చావు. ఇదిగో ఆయన ఫైలు. ఓకే, వెళ్ళొస్తాను బేబీ. వెళ్ళిరా టాబీ. ఏమిటమ్మా శేఖరబాబుతో మాటలు తప్పు కదా? పెద్ద మనిషి అలాగే మాట్లాడడం. మీ కంటికి అందరూ పెద్ద మనుషులే. నోరున్న పశు, పెదవ పోజు వీడును. వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఇప్పుడు జైలుకి వెళ్ళా పడుద్దాన్ని కలుస్తావా? నాకు ఇష్టం లేదు, మానే. నాకు ఇష్టం లేని పనులు మీరు మానేస్తున్నారా? హ? మీకు ఇష్టం లేని పనులు నేను మానేయడానికి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమంటారు? మా వాడు 1 గంట క్రితమే రిలీజ్ అయి వెళ్ళిపోయాడా? ఇంకా ఇంటికి రాలేదే. ఓకే ఓకే. యాండి అబ్బాయి వస్తున్నాడండి. పద. ఆగక్కడ. నువ్వే ఇంట్లో అడుగు పెట్టే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. యాండి సమాధానం చెప్పమందే నిన్ను కాదు, వాణ్ణి. సరే అడగండి. తండ్రిగా నీకే విషయంలోనైనా లోడ్ చేశానా? లేదు. చిన్నప్పటి నుంచి నువ్వేది కోరినా కాదన్నానా? లేదు. మరి అటువంటప్పుడు నలుగురిలోనూ నాకు అప్రదిష్ట తెచ్చిపెట్టే పని నువ్వెందుకు చేస్తున్నావు? నేనేం దొంగతనం చేయలేదు, రంకుతనం చేయలేదు. ఆ 2 మాత్రమే నేరాలా? అంతస్తు నిలబెట్టుకోలేకపోవటం, కన్నవాళ్లను క్షోభ పెట్టడం అంతకు మించిన నేర. నేను కాదంటే మీరు ఒప్పుకుంటారా? పైగా ఇప్పుడు నేను జైలు శిక్ష అనుభవించిన నేరస్తుణ్ణి. అందుకే చెప్తున్నాను, తెలిసి గాని తెలియక గాని ఏ గొడవల్లోనూ తలదొచ్చనని, ఇక ముందెప్పుడూ నా ముందు దోషిగా నిలబడనని నీ తల్లి మీద ప్రమాణం చేయి. చేస్తే? ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. చెయ్యకపోతే? మనకున్న అనుబంధం ఇంతటితో తెగిపోతుంది. అయ్యో ఏమిటండి ఆ మాటలు? నేనేం మాట్లాడుతున్నానో వాడికి నాకు అర్థమైంది. ఇప్పుడు వాడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది. ఏ మాట్లాడవే? సమాధానం చెప్పకుండా లోపలికి రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? అమ్మ మీద ఒట్టు పెట్టారు, అందుకే లోపలికి రాకుండా ఉండలేకపోయాను. అంటే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేనా? నేను మీ బిడ్డ నాన్నగారు, మీ మాట కాదని ఎలా అనగలను? మీ గుండెల మీద పెరిగిన రోజుల నుంచి ఈ ఇంట్లో ఎప్పుడూ ధర్మం, న్యాయం, చట్టం ఇవే మాటలు వినిపిస్తూ వచ్చాయి. అవి వింటూ వాటి అర్థాలని తెలుసుకుంటూనే పెరిగాను, వాటిని ఆచరిస్తూనే పెద్దవాణయ్యాను. అందుకే ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా చూసి సహించలేని వాణ్ణయ్యాను. అమ్మ చెప్పిన రామాయణంలో రాముడు దుర్మార్గుడైన రావణుని చంపితే అందరూ ఆయన పొగిడారు, దేవుణ్ణి చేశారు. ఆయన అడుగుజాడలోనే నడవాలనుకున్నాను, నడుస్తున్నాను. కానీ ఒక్కటే బాధ, ఆనాడు రాముడిని పొగిడారు, ఇప్పుడు నన్ను తిడుతున్నారు. ఈ తేడా ఎందుకో మీరు నాకు కాస్త వివరంగా చెప్పగలిగితే మీరు చెప్పింది చేస్తాను. ఆనాటి సమాజంలో ప్రజల్ని కాపాడవలసిన వాడు రాజు. రాముడు రాజే. ప్రజాకంఠకుడైన రావణాసురుణ్ణి శిక్షించవలసిన బాధ్యత అతనిది. ఈనాడు ఆ బాధ్యత మాది, అంటే ప్రభుత్వానిది. లేదు నాన్నగారు, ఈ సమాజంలో బలవంతుడెప్పుడు బలహీనుడు అనదొక్కుతూనే ఉన్నాడు. అతన్ని ఆపేవారు లేరు, ఇతన్ని కాపాడేవారు లేరు. ఉన్నారు. నేరస్తులను బంధించడానికి పోలీసులు, నిర్దోషులను రక్షించడానికి కోర్టులో ఉన్నాయి. వాటిని నడిపే మేమున్నాం. మీరు ఎక్కడున్నారు? కోర్టులో 4 గోడల మధ్య బంధించబడి ఉన్నారు. ఆ బలహీనుడు తన గోడు తానుగా వచ్చి మీతో చెప్పుకోలేడు, అందులో న్యాయవాది కావాలి. ఆ లాయర్ చేత మాట్లాడిన తాటి 100 వెళ్ళిపోయాలి.
190 మంది కూటికి లేని పేదవాళ్ళు నా దేశం మంది. ఇలాంటి పరిస్థితుల్లో తన యజమాని తనకు జీతం ఇవ్వలేదని ఆ పేదవాడు 100 ఖర్చు పెట్టి లాయర్ పెట్టి కోర్టులో తన గోడు మీతో చెప్పగలడా? పొట్టకూడు కోసం ఒక అయ్య దగ్గర పనిచేసే ఆడపిల్లను కంచే చేను వేసినట్టు ఆ యజమాని ఆమె శీలను అపహరిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని మీతో విన్నవించుకోవడానికి వేలెక్కడి నుంచి వస్తాయి ఆవిడికి. ధర్మంగా మందులు ఇవ్వమని గవర్నమెంట్ ఆసుపత్రులు పెట్టింది. ఉచితంగా ప్రజలకు చెందవలసిన మందుల్ని బ్లాక్ లో అమ్మేసి మందులేవు పొమ్మని తోసేస్తుంటే ఒంటి మీద గుడ్డ లేని ఆ నిరుపేద తనకు జరిగిన అన్యాయం మీతో చెప్పుకోవడానికి 100,000 ఎక్కడి నుంచి సూచిస్తాడు? అయితే ఈ కోట్లు ఎందుకున్నట్టు మేమెందుకున్నట్టురా? కడుపు మండి ఎవడైనా తిరగబడి అఘాయిత్యం చేస్తే వాడి విప్లవకారుడిని ముద్ర వేసి జైల్లో తోసి శిక్షించడానికి. మీ న్యాయం మీ చట్టం ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం కాదు నాన్న, డబ్బున వాళ్ళు కాపాడడం కోసం. మీ న్యాయం మీద మీ చట్టం మీద నాకేం మాత్రం నమ్మకం లేదు. న్యాయం గల మార్గంలో నాకు న్యాయం అని తోచిందని ఆచరిస్తాను అంతే. నన్ను గాని నా ఆశయాలు గానీ మార్చడానికి ప్రయత్నించకండి. నా మాన నన్ను వదిలేయండి ప్లీజ్. రవి, ఏమిట్రా ఇది? ప్లీజ్, నీ ఆవేశం చంపి నీ మంచి గురించి చెబుతున్న పెద్దల మాటలు మన్నించు. నువ్వు జైలుకి వెళ్ళింది నా గురించి. ఇప్పుడు నువ్వు నాన్నగారిని ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు జీవితాంతం మనశ్శాంతి ఉండదురా. దయచేసి అమ్మ కోసమైనా నీ స్వభావాన్ని మార్చుకో ప్లీజ్. లోపలికి ఈశ్వర్, ఒరే రవి, నిన్ను చూడగానే మీ నాన్నగారు మండిపడ్డారని నువ్వు అనుకున్నావు గాని ఇన్నాళ్ళు ఆయన నీ కోసం ఎంతగా కలవరిచ్చారో నీకేం తెలుసురా? బావా, ఇన్నాళ్ళు మా అందరి మాట కాదని చెడుని ఎదిరించావు, మంచికి నిలబడ్డావు. కానీ ఈ సంఘం నీకేమిచ్చింది? నేరస్తుడరే బిరుదు. రేపైనా అంతే బావా. నీ ఆదర్శం కోసం కన్నవాళ్లను కూడా ఎదిరించి వెళ్ళిపోయావని నీ త్యాగాన్నెవ్వరూ గుర్తించరు. అందుకే నా మాట విను, లోపలికి పద. ఆల్ రైట్.